నీ ఇల్లు ఎలా ఉంది? నీ ఇల్లు ప్రార్థనతో ఉందా? నీ ఇల్లు ఆరాధనతో మహిమపరచబడుతూ ఉందా? నీ ఇల్లు నీ ఇల్లు దేవుని యొక్క మాటలతో నింపబడుతుందా? నీ ఇల్లు ఆత్మీయ శ్రేష్టమైన ఆరాధనతో మహిమపరచబడుతుందా? లేకపోతే అపవాది సంబంధించిన ప్రతి నిత్యమైనవన్నీ నీ ఇంట్లో కనబడుతున్నాయా? చెప్పండి. నేనేమంటాను తెలుసా పిల్లరా? మన ఇల్లు ఎలాగుండాలో తెలుసా? సువాసనతో నింపబడాలి. అది ప్రార్థన సువాసనగా ఉండాలి, అది ఆరాధన సువాసనగా ఉండాలి, అది బైబిల్ వాక్యాలతో నింపబడిన సువాసనగా మన ఇల్లు ఉండాలి. అంతేగాని బూతులతో, గొడవలతో, భిన్నాలతో, అభిప్రాయాలతో, లేక రకరకాల అపవాది లోక సంబంధమైన తలంపులతో మన ఇల్లు నింపబడకూడదండి. అది మనకు ఆశీర్వాదం కాదు. మీకు మాట చెప్తేనే విలువైన మాట.